హలో గైస్, ఈరోజు మనం ఎంసెట్ 2025లో హై వెయిటెడ్ చాప్టర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అసలు మీకుండే తక్కువ రోజులు కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనం మార్క్స్ ఎక్కువ తెచ్చుకోవాలనుకుంటే హై వెయిటెడ్ చాప్టర్స్ ఫోకస్ చేస్తే బెటర్. ఎందుకంటే ఉండే తక్కువ రోజులు కాబట్టి హై వెయిటెడ్ చాప్టర్స్ ఫోకస్ చేస్తే ఎక్కువ క్వశ్చన్స్ అని కవర్ చేయొచ్చు మనం. ఫస్ట్ అయితే ఈరోజు మనం ఇంపార్టెంట్ టాపిక్స్ ప్లస్ హై వెయిటెడ్ చాప్టర్స్ ఈచ్ సబ్జెక్ట్ డిస్కస్ చేద్దాం. వీడియో అయితే ఇందాకైతే చూడండి కంపల్సరీగా. ఫస్ట్ మనం ఫిజిక్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేద్దాం. వెయిట్ ఏ సెకండ్. ఫిజిక్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే లా ఆఫ్ మోషన్స్, వర్క్ పవర్ ఎనర్జీ, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేటరీ మోషన్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, కరెంట్, ఎలక్ట్రిసిటీ, మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం, థర్మోడైనమిక్స్, మోషన్ ఏ ప్లేన్, సెమీ కండక్టర్ డివైసెస్, రే ఆప్టిక్స్. ఇవి ఫిజిక్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్. దీని మీద ఫోకస్ చేసి మీకు మార్క్స్ అనేవి ఈజీ ఇంక్రీజ్ కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి కెమిస్ట్రీలో ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేద్దాం. కెమిస్ట్రీలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఫ్రమ్ గ్రూప్ 13 టు గ్రూప్ 18, కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్, అటామిక్ స్ట్రక్చర్ అండ్ సమ్ బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, hydrocarbons, redox reactions and electrochemistry, classification of elements and periodicity in properties, కెమికల్ థర్మోడైనమిక్స్ అండ్ కోఆర్డినేట్స్ కాంపౌండ్స్. ఇవి కెమిస్ట్రీలో ఇంపార్టెంట్ టాపిక్స్ కాబట్టి ఇవన్నీ నోట్ చేసుకోండి. మీరు ఈ వీడియో పాజ్ చేసి నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్ వచ్చేసి ఫస్ట్ అయితే క్యాల్కులస్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. అండ్ నెక్స్ట్ ఆల్జిబ్రా తర్వాత వెక్టార్స్ తర్వాత ప్రాబబిలిటీ, కోఆర్డినేట్ జామెట్రీ, డిఫరెన్షియేషన్. ఇవి ఈచ్ సబ్జెక్ట్కి ఇంపార్టెంట్ టాపిక్స్. నెక్స్ట్ మనం హై వెయిటేజ్ ఒక్కొక్క చాప్టర్కి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అయితే ఫిజిక్స్ అయితే డిస్కస్ చేద్దాం, అంటే ఒక్కొక్క చాప్టర్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం హై వెయిటేజ్ చాప్టర్ ఫోకస్ చేస్తే మన మార్క్స్ అనేవి ఈజీ ఇంక్రీజ్ అవుతాయి. మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి ఫస్ట్ అయితే లా ఆఫ్ మోషన్, వర్క్ పవర్ ఎనర్జీ, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేటరీ మోషన్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. ఇవి ఎక్కువ క్వశ్చన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని మనం 2 to 3 క్వశ్చన్స్ కాబట్టి ఈ 5 దాని మీద ఫోకస్ చేసి ఈ 4 దాని మీద ఫోకస్ చేస్తే మీరు మార్క్స్ కొంచెం ఈజీగా గెయిన్ చేయగలరు. అండ్ ప్లస్ కింద కరెంట్, ఎలక్ట్రిసిటీ అండ్ మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం, రే ఆప్టిక్స్, సెమీ కండక్టర్ డివైస్, థర్మోడైనమిక్స్, మోషన్ ప్లేన్, దీని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కెమిస్ట్రీలో ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటంటే పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఫ్రమ్ గ్రూప్ 10 to గ్రూప్ 18, సమ్ బేసిక్స్ ఇన్ కెమిస్ట్రీ, కాన్సెప్ట్స్ ఇన్ కెమిస్ట్రీ, అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్, సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, హైడ్రోకార్బన్స్. అసలు పీ బ్లాక్ ఎలిమెంట్స్లో 3 to 4 క్వశ్చన్స్ అనేవి మనకి ఎంసెట్లో ఈజీగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ దాని మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ ఇన్ కెమిస్ట్రీ అండ్ అటామిక్ స్ట్రక్చర్ అండ్ కెమికల్ బాండింగ్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్, ఎందుకంటే 2 to 3 క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్లస్ కింద కూడా రిడాక్స్ రియాక్షన్స్ అండ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ. మీరు ఎక్కువ దీన్ని ఫస్ట్ ఇవి కంప్లీట్ చేసినాకనే నెక్స్ట్ వేరే లెసన్లు, వేరే టాపిక్ కానీ వేరే చాప్టర్లు కానీ వెళ్ళండి. ఎందుకంటే హై వెయిటేజ్ చాప్టర్స్ కాబట్టి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీకు ఇంకా ఏమైనా డీటెయిల్ కావాలంటే వీడియో పాస్ చేయండి, లేదంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ పోయి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం మ్యాథమెటిక్స్లో ఇంపార్టెంట్ చాప్టర్ వైజ్ వెయిటేజ్ చూసుకుంటే ఫస్ట్ అయితే ఆల్జిబ్రా నుండి 8 క్వశ్చన్స్, ప్లస్ వెక్టర్ ఆల్జిబ్రా నుండి 6 క్వశ్చన్స్, టోటల్ 14 క్వశ్చన్స్. అండ్ ప్లస్ అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్ 6 క్వశ్చన్స్, టోటల్ 20 క్వశ్చన్స్. మీరు ఈ 3 క్వశ్చన్స్ 3 చాప్టర్లు కవర్ చేసినా మీరు ఈజీగా 20 క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయగలరు. ఈజీ 20 కాకుండా 15 అన్న, ఒక 5 టఫ్ వచ్చినా ఒక 15 అనేవి ఈజీగా అటెంప్ట్ చేయగలరు. కాబట్టి ఫస్ట్ హై వెయిటెడ్ చాప్టర్స్ మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ మీకు ఇంకేమైనా టైం ఉంటే నెక్స్ట్ ఆ చాప్టర్కే వెళ్ళండి, అంతే తప్ప ఫస్ట్ అయితే హై వెయిటెడ్ చాప్టర్ మీద ఫోకస్ చేయండి. అప్పుడే మార్క్స్ అనేవి ఈజీ ఇంక్రీజ్ అవుతాయి. మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వీడియో అయితే కామెంట్ బాక్స్లో సెండ్ చేయండి, దాని గురించి ఒక వీడియో అయితే తీస్తాను. ప్లస్ మీకైనా హై వెయిటెడ్ చాప్టర్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడ వెళ్ళి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.